నాకు డిగ్రీ మీద రాసిన వాటికి ఏం చదువుకోవాలి సార్ అంటే, ఏదైతే రాజ్యాంగ పరిస్థితి ఉంది కదా, రాజ్యాంగ చరిత్ర, ఏదైతే చార్టర్ చట్టాలు అండ్ కౌన్సిల్ చట్టాలు. సో చార్టర్ చట్టాలు ఏంటి 1600 ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 డిసెంబర్ 31వ తారీఖున మొదటి ఎలిజబెత్ రాణి ఏదైతే అనుమతి ఇచ్చిందో, 1688లో సూరత్లో ఎప్పుడైతే 1608లో ఎప్పుడైతే ఇండియాకి వచ్చారో వాళ్ళు, 1612వ సంవత్సరంలో ఎప్పుడైతే సూరత్లో ఒక వాణిజ్య సంస్థను ఏర్పాటు చేశారో, ఆ 1600 నుంచి 1857 వరకు చార్టర్ చట్టాలు అంటారు. చార్టర్ అంటే ఒప్పందం. సో ఒక ఒప్పందం ప్రకారము ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చారు. సో ఒప్పందం అయిన తర్వాత 1857 తర్వాత ఏమైంది, సిపాయిలు తిరుగుబాటు అయింది. ఆ 1858 నుంచి 1847 వరకు బ్రిటిష్ పాలన మనకు మొదలైంది. దాన్ని కౌన్సిల్స్ యాక్ట్స్ అంటారు, లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్స్ అని చెప్పుకుంటాం. ఆ యొక్క రాజ్యాంగ చరిత్ర మరియు 1947 నుంచి 1950 రాజ్యాంగం రాయి నుంచి దాన్ని ఆమోదించిన వరకు, అమల్లోకి వచ్చినంత వరకు దాని చరిత్ర చదువుకోవాలి. అండ్ దాంతో ఇంకేముంటాయి సార్ అంటే, ఆర్టికల్స్ 390 ఆర్టికల్స్ చదవాలంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో ఆర్టికల్స్ నేను చదువుకోవాలి, లేకపోతే మాకు ఇంకా సింపుల్గా ఇంకా చెప్పాలి సార్ అంటే, ప్రియంబల్ చదువుకోవాలి, ఫండమెంటల్ రైట్స్ చదువుకోవాలి, అండ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ లోకల్ గవర్నమెంట్స్, అండ్ ఎన్ని రాజ్యాంగ సవరణలు వచ్చాయో అన్ని రాజ్యాంగ చదవాలి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాలంటే 15వ రాజ్యాంగ సవరణ, 24వ రాజ్యాంగ సవరణ, అండ్ 42, 44, 52, 61, 64, 69వ రాజ్యాంగ సవరణ, 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ, అండ్ 81వ రాజ్యాంగ సవరణ, 86వ రాజ్యాంగ సవరణ, 91వ రాజ్యాంగ సవరణ, 99వ రాజ్యాంగ సవరణ, 101వ రాజ్యాంగ సవరణ వరకు కంపల్సరీగా చదువుకోవాలి. సో ఇవన్నీ ఎవరికి డిగ్రీ బేస్ మీద ఎస్ఐ, ఢిల్లీ పోలీస్, సిడిఎస్ రాసిన వాళ్ళకి ఓకే. మరి యూపీఎస్సీ చదివిన వాళ్ళకి ఇవన్నీ పప్పులోకి సార్. ఏం చదువుకోవాలంటే ఇందాక చెప్పాను కదా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇండియన్ ఫారిన్ పాలసీ, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియా, గవర్నెన్స్ ఇన్ ఇండియా, అండ్ లోకల్ గవర్నమెంట్. సో ఈ 5 సబ్జెక్ట్స్ చదువుకోవాలి. ఎలా సబ్జెక్ట్స్ చదువుకోవాలంటే, నేను చెబుతున్నది ఏంటంటే మీకు అర్థం అవ్వాలని ఏం చెబుతుందంటే, మనము యూపీఎస్సీ కానీ గ్రూప్స్ ప్రిపేర్ ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది ఒకేసారి చదివినట్టుగా ఉండాలి. ప్రిలిమ్స్ మెయిన్స్, ఒక ప్రిలిమ్స్ చదివిన తర్వాత మెయిన్స్ వచ్చినప్పుడు చదువుకుంటున్నా అంటే కుదరదు. ఒకేసారి చదువుకున్నారు అనుకోండి, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మనకు అవగాహన లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకుంటారు. ఏపీ హిస్టరీ మీద హిస్టరీ అంత అవగాహన లేకపోతే ఏపీ హిస్టరీ చదువుకుంటారు కదా ఆ టైంలో. సో ఫస్ట్గా మనం చదివేటప్పుడే అన్నీ చదివినట్టుగా ఉండాలి. సో అలా మనము ఒక ప్రిపరేషన్ వేసుకోవాలి. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అది మ్యాటర్. సో